సర్వవిపుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా విశ్వవిపుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక మీ అందరికీ వందనాలండి. మరి దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఆపదల నుంచి నన్ను కాపాడాడు. 2015లో మరి నాకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఒక్కటం పడి రోడ్ యాక్సిడెంట్ జరిగి కాలిరిగిపోయి. అంతర్గతమైన సువార్త సేవ చేసేవాడిని. అంటే రోమన్ క్యాథలిక్ మిషన్లో మమ్మల్ని ఉపదేశాలు అంటారు. ఆ ఉపదేశాలుగా భైరవపట్నం మొత్తం ఊళ్ళు, పోలుకొండ ప్యాలెస్ మొత్తం ఎన్నికడ చేసేవాడు. జొన్నపాడు, గురువెందుకుంట ఇవన్నీ చేసేవాడు. అయితే ఏంటంటే ఈ మధ్యలో మానేసి తెలుగుదేశం పిచ్చిపట్టి రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల దేవుడు ఏం చేశాడంటే దెబ్బ కొట్టి కాలేరు కొట్టి ఆ మంచం మీద పడేసినప్పుడు ఎందుకు జరిగిందా అని తెలుసుకుంటే దైవ సేవ చేయాలనుకుంటే ఎక్కువ గ్రూప్లోకి వెళ్తున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళేది అని చెప్పేసి దేవుడు చెప్పి ఆ 2 సంవత్సరాల మంచం మీద ఉండి నేను బైబులే చదువుకుని సరే నేనైతే ఎట్లా సేవ చేయలేకపోతున్నాను, నేను తెలుగు పండిట్ అయ్యేది కాబట్టి ఒక పుస్తకం రాదాం, నెల మాసపత్రిక నడిపిద్దామని ఇదిగో నూతన సత్య సువార్త అనేటువంటి మాసపత్రికని 2016 నుంచి ప్రారంభించి నెల నేను అంటే బైబుల్ విషయాలే, అసలు బైబుల్ అంటే ఏంటి, బైబుల్ ఎలా పుట్టింది, బైబుల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ పుస్తకం రాశారు, ఎంతమంది తర్జుమా చేశారు, దాని మీద చర్చించి లోతుగా విషయాలు రాస్తే చాలామందికి ఆకట్టుకున్నాం. తర్వాత 2 సంవత్సరాలు నడిపించి అంటే నా సొంత డబ్బులతోనే ఎలాగో గుడికి దశం భాగం ఇస్తున్నాను, ఆ దశం భాగం దీన్ని ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి చేసి ఇక ఆర్థిక స్తోమత లేక మళ్ళీ మానేసి మళ్ళీ నాకంటే మీద చేయి వేసినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడో అలా అయిపోయింది. అయ్యేసరికి దేవుడు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి సుబ్రహ్మణ్యం హాస్పిటల్కి వెళ్తే తీసుకెళ్ళాలన్నారు. ఇవన్నీ చెప్తారు కాదు. దేవుడు హార్ట్ అటాక్ నుంచి కూడా కాపాడాడు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, మళ్ళీ కాపాడాడు. ఈసారి అంటే కానీ నేను తీసుకెళ్ళిపోతున్నానని కరోనా రప్పించాడు. 2019 కరోనా రప్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాడు. డబ్బులు లేవుగా, 20 మంది బెడ్లో. నా పక్కన 3 చచ్చిపోయారు. అప్పుడే టప్ప నేను ఉన్నాను. తర్వాత ఒకడే కొట్టుకుంటుంటే నర్సులు చూడాల అండ్ ఈ కాలు ఓ మంచాన్ని, ఈ కాలు ఓ మంచాన్ని, ఈ చేతులు కట్టేసి వెళ్ళిపోయాడు. ఆడు గిలగిలా కొట్టుకుని తెల్లారిపడి చచ్చిపోయాడు. ఇక నేనుండా వద్దే కదా, నాకు నేను కదా చచ్చిపోతాను. చచ్చిపోతే దాంట్లోనే ఒక పాస్టర్ గారు కూడా ఉన్నాడు. ఆ పాస్టర్ గారు నేను ఎప్పుడు చూసిన ప్రార్థన బైబుల్ ఆ మంచం పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన స్వస్థతో చనిపోయాడు. నాకు కూడా నేను ప్రార్థన చేసుకుంటే నాకెందుకు నేను దేవుడిని తెలుసుకుని ఉంటే సరే వీడు చూడటం లేదు, చేయట్లేదు. అప్పుడు డాక్టర్తో నేను ఉన్నది వెళ్ళిపోతాను. వెళ్ళిపోవటం కుదరదు, వెళ్తే బాడీ వెళ్ళాల్సింది లేకపోతే లేచి వెళ్ళాల్సింది, కానీ మేము డిశ్చార్జ్ చేయము, గవర్నమెంట్ ఊరుకోదని చెప్పారు. మీరు పంపించకపోతే నేను ఎక్కడి నుంచి దూకి చచ్చిపోతానని మొండికేసి వేసరికి గొడవ చేసేసారు ఊరుకోదని. ఏమాటగా మాట చెప్పాలంటే
నా భార్య ఒక్కటి తప్ప నా పిల్లల కాడ రావద్దు డాడీ అన్నారు. ఎవడు చంపుతావు నువ్వు ఇంటికి వచ్చి? వచ్చి ఎవడు చంపుతావు? ఏ విధంగా ఎవడు చంపుతావు? తగ్గకుండా ఎట్లా వస్తావు? నువ్వు రావడానికి లేదని పట్టుపట్టారు. అయితే నా భార్య మాత్రం తీసుకెళ్ళిపోదాం, ఇక్కడ బాగాలేదు, ఏదైతే అయిందని చెప్పి ఆవిడ మాత్రం ధైర్యం చేసింది. చేస్తే నేను 5 రాసిస్తా, నా సాగుకు నేనే కారణం అని, నన్ను డిశ్చార్జ్ చేసేయండి అని చెప్పి దెబ్బలాడితే వాడు కాగితం రాయించుకుని డిశ్చార్జ్ చేశాడు. దేవుడు దైవాలు ఇంటికి వచ్చాను, స్వస్థత వచ్చేసి ఎవరికి ఏం కాదు. ఇక అప్పుడు దేవుళ్ళు మళ్ళీ ప్రార్థనగా కోటాలకు వెళ్తాం మొదలు పెట్టాను. మళ్ళీ ఈ సైతాన్ కదా రాజకీయం అనేది మళ్ళీ లాగుతూ ఉంటే మళ్ళీ ఈసారి నా కుమార్తె పెద్ద దెబ్బ ఎక్కింది. ఇక ఎంత మించిన దెబ్బ లేదు. ఎంటెక్ చదివింది, మరి పెళ్ళికి 1 నెలలో పెళ్లి కుదిరింది అమ్మాయి. ఆ అమ్మాయికి ఉన్నటువంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి రమేష్ హాస్పిటల్లో తీసుకెళ్ళాము. 2 లక్షలు ఖర్చు పెట్టాము, తీసుకొచ్చాము. మరి పాలాడి వెంకటరావు హాస్పిటల్లో చేర్చాము. ఈ ఆర్కే హాస్పిటల్లో పనిచేసాను మెడికల్ షాప్లో. వీడు వైద్యం చేతగాక నా బిడ్డను చంపేశాడు, చచ్చిపోయి 2023 నవంబర్ 7వ తారీఖున చనిపోయి. ఛార్జింగ్ అక్కడ ఛార్జర్ ఇదిగో ఈ ఛార్జర్ అయిపోయేసరికి చనిపోయి. హలో 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 చనిపోయేసరికి అప్పుడు మాకు తెలియలే. నెల అయిన తర్వాత వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని చెప్పేసి 2023 నవంబర్ 7న చనిపోతే కేసు పెట్టాం. కేసు పెడితే ఎఫ్ఐఆర్ కట్టారు. కానీ ఇంతవరకు నాకు ఛార్జ్ షీట్ లేదు, ఏమీ లేదు. దాన్ని అంటే అందరూ బడా డాక్టర్లు పెద్ద పెద్దవాళ్ళు కాబట్టి దాన్ని అక్కడ తొక్కి పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోతాం, ఇంతవరకు ఏమీ లేదు. దానికోసం చేయని ప్రాంతం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంతా, గవర్నమెంట్ అంతా వాడితే పట్టించుకోవట్లేదు. ఇలాగే ప్రార్థన చేస్తా ఉన్నాం. అప్పుడు జోషి అయ్య గారిని నా స్నేహితుడు బిఎన్ కుమార్ గారు, ఆయన ఎప్పటికీ నేను మర్చిపోలేదు. ఎందుకంటే నా కుమార్తె చనిపోయినప్పుడు అందరూ నన్ను విడిచి వెళ్ళి ఆయన ఎడవల తెల్లవారి సన్నిహితుడా నీకు ఆరాధనా, సన్నిహితుడా నీకు ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా ఆరాధనా జీవజలమానేకు ఆరాధనా, జీవనదియే నీకు ఆరాధనా, జీవజలమానేకు ఆరాధనా, జీవనదియే నీకు ఆరాధనా. 10,000 మందిలో సుందరుడా, 10,000 మందిలో సుందరుడా, కంచనీయుడా నీకు ఆరాధనా, కంచ
కనియుడా నీకు ఆరాధన 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 యేసు ఆరాధన 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 యేసు ఆరాధన ఆరాధన ఉదయమునే సాయంకాలమునే యేసుకు ఆరాధన ఉదయమునే సాయంకాలమునే యేసుకు ఆరాధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 10వ అధ్యాయము 7వ వాక్య భాగం నుంచి 11వ వచనాలు. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు దారనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచు పలుకుడి. పనివాడు తన ఆహారముకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యులో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుతూ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద కూర్చుంది, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చింది. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండాని ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోగలరు. ఈ పాదతోటి దులిపివేయండి. విమర్శ దినమందు ఆ పట్టణం గతి కంటే సుధమ గుమార ప్రదేశముల గతి ఓర్వదగినదైందని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. దేవుడి ఇచ్చిన వాటిని దేవుని స్తోత్రాత్మదేవ వందనం. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. స్తోత్రం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాలల వలె ఉన్నా మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వలె నిలిచియున్నా మా పెదవులపైకి రండి దేవా.
రండి 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 పరిశుద్ధాత్ముడా స్తోత్రం. రండి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పావురము రూపములు దిగి వచ్చిన మా శిరములపైకి రండి దేవా. పావురము రూపములు దిగి వచ్చిన మా శిరములపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. గ్లోరీ. రండి 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 పరిశుద్ధాత్ముడా. స్తోత్రం. రండి 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 పరిశుద్ధాత్ముడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలారా, ఈనాటి యొక్క సుశేష పట్టణములో దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందనేది మనకి చక్కగా ప్రభుల వారు తన శిష్యులకు చెప్పడం అనేది జరిగింది. ఈ లోకంలో తండ్రి యొక్క ప్రణాళిక తన కుమారుని ద్వారా ఏర్పరచుకుని దాన్ని ఎలా స్థాపించాలి యొక్క విషయాలన్నీ కూడాను తెలియపరచడానికి శిష్యులతో చెప్పున్న మాట, మీరు వెళ్ళి దైవరాజ్యము సమీపించిందని బోధింపుడు. ప్రతి పల్లె కానీ పట్టణంలో కానీ మీరు ప్రవేశించినప్పుడు యోగ్యముని యొక్క వాణిని ఇంటిని ఎదుర్కొని మీరు అక్కడ ఉండి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించండి అపోస్తుల 12 మంది కూడా చెప్పడం అనేది చక్కగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, దైవ చిత్తాన్ని తన కుమారుడు ఎలా నెరవేర్చాడు, తన ద్వారా తన కుమారుని యొక్క తనంతరము ఆ బాధ్యతను అపోస్తులు దేవుని యొక్క ప్రణాళిక అనేది కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు. వారిగా తన వారిగా మలుచుకుని తన ఆత్మతో నింపి అనేక విధాలుగా తన అత్యంత శక్తులన్నీ కూడా అభిషేకం పొందిన వారికి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అది మనం మార్కు సువార్త 16-15 అధ్యాయంలో మనం చూస్తున్నాము. 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసినట్లయితే, ఎవరైతే నమ్మి విశ్వాసం పొంది జ్ఞానస్నానం పొందుతారో వారు రక్షించబడతారు. రక్షించబడతే కాక విశ్వసించిన వారు రక్షణ పొందారు. విశ్వసించిన వారికి దండన తప్పదు. విశ్వసించిన వారికి ఇలాంటి అద్భుత శక్తులు కలిగి ఉండని మార్కు సువార్తలో మనం 16వ అధ్యాయంలో 15 నుంచి 16-17 వచనాలను చూస్తే కాకుండా ఆ చివరి వచనం అంటాడు, మీరు ప్రపంచమంతా తిరిగి పితాపుత్ర పవిత్రాత్మ నామమునందున జ్ఞానస్నానం వస్తుంది, వారందరూ కూడా నా శిష్యులను ఆనందించండి. అప్పుడు ఈ తలాంతులన్నీ కూడా వారికి అనుగ్రహించబడతాయని ప్రభు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాక్యం వర్తిస్తుంది. దేవుని యొక్క విశ్వాసం ఉంచి జ్ఞానస్నానం పొంది ప్రభు సేవలో, ప్రభు ప్రేమలో, ప్రభు రాజ్యస్థానంలో కంటే పాల్పడుతున్న ప్రతి ఒక్క దైవజనులకు కూడా ఈ మాటలు వర్తిస్తూ ఉంటాయి. అధికార కొరకు ఇచ్చిన యొక్క వాగ్దానం ఇది. దాన్ని బట్టే ప్రతి దైవ సేవకుడు అందరూ కూడా వాడవాడ పల్లెకి సువార్తను ప్రకటిస్తున్నారు. దైవరాజ్య స్థాపన గురించి పాల్పడుతున్నారు. అది సుఖంగా కావచ్చు, కష్టంగా కావచ్చు, ప్రణాళిక అనేక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడుతున్నారు. కాబట్టి ఏ భయం లేకుండా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. అది ఒక దైవ సేవకుడు ఉండాల్సిన లక్షణం. తండ్రి చెప్పిన ఆ బాధ్యతను తన కుమారుడు ప్రాంతం వరకు కూడా చికిత్స వరకు కూడా తప్పకుండా ఇలా పాటించి శివపురాణం ద్వారా లోకానికి రక్షణ కలిగించున్నాడు. అనంతరం మనకు కూడా అదే బాధ్యత చెప్పాడు. కానీ పరలోకమున్న మా తండ్రి మీ నామం పూజింపుడు కాక మీ రాజ్యం మాకు వచ్చినగా, కానీ ప్రభు శిష్యులు చెప్పిన ఈ పరమార్థమైన యొక్క పరమరహస్యమైన ఈ పరలోక చెప్పడం ఉన్న పరమార్థం ఇదే. పరలోక రాజ్యము భూలోకంలో రావాలి, ఈ భూలోకంలో స్థాపించబడాలి. అందుకని దైవరాజ్యం సమీపించిందని చెప్పండి అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఈ లోకానికి వచ్చాడో, ఎప్పుడైతే ఆయన శివ మోసి ప్రాణతర్పణ చేశాడో, మన కొరకే బలి సమర్పణ గావించబడ్డాడు, మళ్ళా తిరిగి ప్రార్థన అయ్యాడు. ప్రార్థన తర్వాత చెప్పి ఈ మాటలను మనందరం కూడా స్మరించుకోవాలి. ఈ దైవరాజ్య స్థాపన ఇంకా
చేయాల్సింది చాలా మంది ప్రజలందరూ మారాలి, అనేక చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అందరి యొక్క బాధ్యత కూడా ఇది. ఈ బాధ్యతలో బాధలు రావచ్చు, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆఖరికి మా ప్రాణాలు చేయడం కూడా అది అడిగట్టుకున్నప్పుడు కూడా చింత లేకోకుండా దేవుని యొక్క మహిమను కొనియాడాలన్నది ప్రతి సేవకునికి ఇది వర్తిస్తూ ఉంది. అదే ప్రభు చెబుతున్నట్టుగా మనం మత్తయి సువార్తలో చూస్తామండి. 5వ అధ్యాయంలో పిల్లలకు బిడ్డలారా 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇదిగో మీకుంటే ముందు రావాల్సిన ప్రవక్తల సైతం కూడా అవమానించబడ్డారు, బాధలకు గురయ్యారు, మరణదండలకు గురయ్యారు. అయినప్పుడు కూడా వారు పరలోక రాజ్యంలో స్వేచ్ఛమైన దైవరాజ్యంలో నా కళను కోరుకుంటున్నారని మత్తయి సువార్తలో మనకి అష్టభాగ్యాలు మనకి ఒక భాగ్యం 12-11 వచనాల నుంచి మన చివరలా చూసినట్లే అక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ కష్టాలు, ఈ బాధలు ప్రభు మహిమ కొరకే మనకు వస్తున్న ఈ బాధలన్నీ కూడా దేవుని యొక్క మహిమ కోసం నీవు దానితో పాటు కూడా మహిమపరచబడతావు. అందుకని ప్రభు చెప్పిన దైవరాజ్య స్థాపన కొరకై మనందరం కూడా పాల్పడాలన్నది ఈ యొక్క దేవుని యొక్క వర్తమానం. మొట్టమొదటిగా మీ నెలలో అందరం కూడా మనం చదువుకున్నాం. తల్లి మరియ గారి యొక్క మరి విజ్ఞాపన ప్రార్థన ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని. అది ఎలా? ఆ తల్లి లోకమాత, లోకరక్షకుడైన దేవుడిని ఈ లోకానికి అందించిన గొప్ప మహనీయురాలు. ఆమె యొక్క ప్రణాళిక, ఆమె యొక్క చిత్తము నీ మాట చొప్పున జరుగుగా కన్నా ఆ మాటను ఆమె చూసప్పకుండా పాటించడమే కాకుండా, ఆదర్శప్రాయంలో కాకుండా ఇప్పుడు వరకు కూడా మనకి మాట సూపర్గా మన యొక్క జీవితంలో ఉంటుంది. అది మనం చూస్తున్నామండి. లోకసూపంలో 30వ అధ్యాయంలో 40వ వచనంలో తల్లి మరియ గారు స్తోత్ర గీతం పాడుతుంది. ఆ స్తోత్ర గీతంలో ఉన్న యొక్క ప్రణాళిక, ఆ ఆనందం, ఆ సంతోషం ఆ 50వ వచనం వరకు మూసుకుందన్నమాట. ఆ 50వ వచనం వరకు వచ్చినప్పుడు ఏమంటే, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుటుంబాలు పైన ఆయన కనికరము తరతరముల వరకు ఉండును అని 50వ వచనంలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఒక తల్లి తమ తండ్రి యొక్క చిత్తాన్ని ఎలా నెరవేర్చిందో, అలాగే తన తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడు ఎలా నెరవేర్చాడో, ఆ తల్లి యొక్క పాత్రను మనం ఒకసారి జ్ఞాపకం చూసుకోవాలి. ఆమె చేసిన త్యాగమూర్తి, త్యాగశీలత, ప్రార్థన జీవితం, ఇవన్నీ కూడా ఒక మాట చూపి అవి అనుకోలేదు. దేవునికి అంటారని, దేవునికి వెళ్ళవుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అది దేవుని యొక్క కనికరం. ఆమె అందుకని ఆ మాట 50వ వచనంలో దేవుని పట్ల భయభక్తులు కలిగిన కుటుంబాల పైన ఆయన కనికరము తరతరముల వరకు ఉంటుందంటే, ఇక్కడ జాతి అన్నముల యొక్క కుటుంబాలు దైవభక్తి కలిగిన కుటుంబాలు, దేవునికి అంటిపెట్టుకు జీవించిన కుటుంబాలు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన జీవిత కుటుంబాలు, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ కలిగిన కుటుంబాలు. వారికి సంతానం లేకపోయినా సరే దేవుని యొక్క మహిమను కొనేయడం మానలేదండి. వారికి సంతానం లేకపోయినా ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఉపవాసాలు చేశారు, ఎన్నో దాన ధర్మాలు చేసినప్పుడు కూడా పుట్టపోయినప్పుడు కూడా బాధపడారు, దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. కానీ దేవుని యొక్క కనికరము, పేతురు పరిశుద్ధాత్మ పరిపూర్ణుడై ఆ ఆత్మతో పిల్లరా జనం దగ్గరికి వచ్చి చెప్తున్న సువార్త, దైవరాజ్య స్థాపన నిమిత్తం ఇదిగో ఇజ్రాయేల్ పౌరులారా, యూదా పౌరులారా, అనేక ప్రాంతాలు వచ్చిన వారులారా వినుడి, దైవవాక్కుని ఆలకించండి. నజరేతు యేసును మనము నిజదేవుడి కుమారుని మనం సిలువ వేసి చంపారు మీరు అన్న విషయాలు చెప్పుకుంటూ వస్తుంటే పిల్లరా, ఆ 37-38 వచ్చిన భాగాలు వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా ఆత్మతో నింపబడి ఒళ్ళంతా ఉప్పొంగిపోయి ఇప్పుడు మేము ఏమి చేయాలి అని పేతురును పరిశీలించినప్పుడు, మీరు పరివర్తన చెందండి, క్రీస్తునందు జ్ఞానస్థానం పొందండి, అప్పుడు దేవుని యొక్క వరముకు ఆత్మ, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పిన మాట. ఎప్పుడైతే వాడు జ్ఞానస్థానం పొందేటప్పుడు ఒకే ఒక్క రోజున 3000 మంది, 2వ రోజున 4000 మంది, 3వ రోజున 5000 మంది, 3 రోజుల్లో 10,000 మంది పైగా నూతన యొక్క జీవితాన్ని, నూతన క్రైస్తవులు పుట్టుకొచ్చారు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మను పొందినప్పుడు. పరిశుద్ధాత్మ పరలోకం నుంచి 10వ రోజున ఈ లోకానికి పెంతెకొస్తు పండుగలో దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాల మీద, అన్ని జాతుల వారి మీద ఆయన కుమ్మరించినప్పుడు వారు వారి భాషల్లో మాట్లాడటం అనేది మన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 37 నుంచి మనం చూసుకున్నట్లయితే చివరి వరకు చక్కగా అర్థం. ఇది దైవరాజ్య స్థాపన అంటే. ఈ దైవరాజ్య స్థాపన అక్కడి నుంచే ప్రారంభమైంది. అనేక ప్రాంతాలకు వెళ్ళి
భయపడి పారిపోయిన ఈ శిశువులే ప్రాణాలకు తెగించి హతసాక్షులుగా మిగిలి అనేక చోట్ల ప్రియులారా దేవుని యొక్క రాజ్య స్థాపనకు పునాదురాలుగా వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ రోజున మరి జోసెఫ్ మాస్టర్ గారు కుటుంబం ఉంది, అక్కడ తండ్రి అయిన దేవుడు యావే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ గల యొక్క నామాంతరము గల భావ రూపములు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కని యొక్క కథల యొక్క సిద్ధాంత విధానాన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనందరం కూడా మతాలు కాదు కానీ ఇక్కడ కావాల్సింది మనందరం ఒకే ఒక స్థాపన, దైవరాజ్య స్థాపన. అందుకని ప్రభు చెప్పాడు ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ముందల చెదరపోయిన గొర్రెలు ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలని అంటాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల మీద ఎంత కనికరము, ఎంత ప్రేమ. ఆ యోధా ప్రజలు ఆయన దగ్గరించిన అక్కడ సిలువేసినప్పుడు కూడా, సిలువేసే వృద్ధులైన తర్వాత కూడా మళ్ళీ శిశువులతో మాట్లాడుతున్న మాట, మీరు చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. వాళ్ళు వెళ్ళిన వాస్తవమే, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, యూదుల దగ్గరికి వెళ్ళారు, ధిక్కరించారు, వాళ్ళ మాట ఆలకించరా. అందుకని పౌలు గారు అంటాడు, రక్షణ వచ్చింది మీ నుండే, రక్షకుడు పుట్టింది మీ యొక్క జాతి నుండే, మీ రక్తమే, కానీ మీరు ఆయన్ని తోసిపుచ్చారు, ఆయన మాట లెక్క చేయలేదు. కాబట్టి ఇదిగో నన్ను అన్యుల వరకైనా నియమించుకున్నాడు, కాబట్టి నేను అన్య ప్రాంతాలకు వెళ్ళి అన్యులకు సువార్త ప్రకటిస్తానని పౌలు గారు అక్కడి నుంచి వెడలిపోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదండి ప్రాంతాలు, దేశం కాని దేశం రాని భాషల కాడికి వెళ్ళి మనకు అర్థం కాని యొక్క విషయాలు కూడా అర్థవంతంగా చెప్పే ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నప్పుడు వారి భాషలకు అక్కడ అర్థమైపోయి అంట. వీళ్ళ భాష అక్కడ రాదు, వాళ్ళ భాష ఎక్కడ రాదు. అయినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే భాష నాకు అర్థమైపోతుంది, నేను మాట్లాడే తెలుగు భాష నీకు అర్థమైపోతుంది. దానికి కారణం ఏంటంటే ఆయన చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో, పిల్లారా ఇదిగో మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. మీకు అర్థవంతమైన యొక్క మాటలు, అర్థం కాని మాటలు, అర్థవంతంగా చెప్పే మాటలు మీకు నేర్పుతాడు. ఆయన భయపడకుడి, ఇదిగో మీకు తోడుగా మీతోనే ఉంటాడు, మీతోనే కలిసి ఉంటాడని పిల్లారా చక్కని మాట. యోహాను సువార్త మనం 15వ అధ్యాయము అలాగే 16వ అధ్యాయంలో మనం ఆ లేఖనాలు పరిశీలించినట్లయితే ఆత్మదేవుని యొక్క సందేశాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వాక్యాన్ని, ఈ చిన్న వాక్యాన్ని, ఈ మాటలను మీరు మదిలో పెట్టుకుని మన బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏంటంటే మీరు వాడల వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. దెయ్యములు పట్టిన వారిని, జరాలు ఉన్న వారిని, పీడితులను, మోగవారిని, చెవిటి వారిని, గుడ్డు వారిని, వీళ్ళందరూ కూడా మీరు స్వస్థత కలిగించండి. దైవ రాజ్యం అనేది, దైవ చిత్తం అనేది, దేవుని యొక్క ఆత్మ అనేది మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా చేయండి. కానీ దేవుడు అన్నాడు ఒక మాట, పనివాడు భక్తిమునకు అర్హుడు. అంటే వారు పెట్టిందే తినండి, వాళ్ళు ఎంతవరకు అక్కడ ఉండాలి అంతవరకు అక్కడ ఉండండి. మేము ఆహ్వానించిన వారిని దీవించండి, ఆ కుటుంబాలను ఆశీర్వదించండి. మీ మాటలను ఆలకించిన వారి యొక్క కుటుంబం నుంచి వెళ్ళుకోండి. ఆ పట్టణంలో మీ కాదు దుమ్ము దులిపి అక్కడి నుంచి వేరే పట్టణానికి వెళ్ళమని ఆ చెప్పిన సందేశాన్ని ప్రతి ఒక్క దైవజనుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ మాటలు గుర్తుంచుకోవాలి. పిల్లలకు దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణంల కంటే కూడా దేవుని యొక్క వర్తమానాన్ని ఆలకించిన వారి యొక్క పరిస్థితి అంతకంటే కూడా ఎంతో భయంకరంగా ఉంటుందని ఆ వచనములు చెప్పాడంటే దాని అర్థం మనం చేసుకోవాలండి. సొదొమ గొమొర్రా పట్టణాల గంధకము గురించి, అగ్ని గంధము గురించి ఇప్పుడు కూడా బూడిద ఒక మొక్క మొలవదండి. అంతకంటే భయంకరంగా అంటే అది అర్థం మీకు అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. అంతకంటే భయంకరమైనది ఏదంటే అగ్నిగుండం. పిల్లలు, ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో కూర్చుని అగ్ని గంధకం ఆరిపోయింది ఇప్పుడు. కానీ అంతకంటే భయంకరమైన అగ్ని గంధకము, అగ్నిగుండము అది ఆరదు. అందుకని ఆ మాట చెప్పాడు అక్కడ, అంతకంటే వారు భయంకరంగా ఉంటారు. కాబట్టి అంతకాలకు మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, మనం నడిపించే దేవుడు, మన బలపరిచే దేవుడు, మన పాపాల నిమిత్తమై బలైన దేవుడు, మన పాపాలను ఆయన భుజం మీద తీసుకుని మోసే దేవుడు, మనకు ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక వజ్రిలా, ఒక కాపలుగా కాచే దేవుడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ తోడుగుండా మెస్సయ్యే మన రక్షకుడు, ఆయనే జీవము గల దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి సింగవరపు జోసెఫ్ మాస్టర్ గారికి,
దాని యొక్క కుటుంబానికి చేరి వచ్చిన విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని ఈ ప్రారంభం రోజున మరి దైవజనులు మన సెబాస్టియన్ అయ్య గారు మరి మనకి ఇచ్చిన సందేశాన్ని బట్టి దేవుని నామం సేవకులంట సిద్ధపడి ఉండాలంట. కత్తులు సోల్జర్స్, సేవకులు ఎవరంటే సోల్జర్స్. ఎప్పుడు సైనికులు, తెలుగులో సైనికులు. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళమంటే అప్పుడు విమానం నుంచి దూకడమో, రైలు బండి నుంచి దూకడమో, లేకపోతే గొడవ నుంచి దూకడమో, ఏ పని ఉంటే అక్కడ ఆపేసి ముందు వెళ్ళిపోవడమేనంట ఆ సైనికులు. మనం కూడా అంతే, అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా ఎలా అయినా. కాబట్టి ఇప్పుడు అన్నగారు నాకు ఇది ఒక పరీక్ష అనమాట. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి, చదవబడిన వాక్యాన్ని బట్టి మరి చెప్పమన్నా. నేనైతే నేను అదే కోరుకున్నాను, సమయోచితంగా దేవుడు జ్ఞానం ఇచ్చి వాడుకున్నలాగా. మరి నాకు కూడా ఇటువంటి అనుభవాలు ఎన్నో తగిలి. ఓకే, మంచిది. మరి స్థానిక మరి దైవజనులు మరి జోసఫ్ గారికి మా హృదయపూర్వక వందనాలు. అమ్మగారికి కూడా, మరి కుటుంబానికి కూడా, వచ్చినటువంటి విశ్వాసం కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అంతకంటే ముఖ్యంగా మరి టీమ్ మన జోసఫ్ జీసస్ మరి మినిస్ట్రీ మన అన్న జోసఫ్ గారికి కూడా, జోషి గారికి కూడా, అలాగే మన తోటలో సహోదరులందరికీ, సహోదరి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. చాలా సంతోషం. వాక్యాన్ని చదువుకుందాం డాక్టర్గా, సమయాన్ని అర్థం చేసుకోకుండా. మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివారు కదా, అదే చదువుదాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటయే. గర్వము, అహంకారము, ప్రమాదతయు, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది చదవడానికి సమయం ఉండదు కాబట్టి నేను వివరిస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని నామానికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సేవకులమైన మనం లోకాన్ని మార్చడానికి దేవుడు మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని మనల్ని అభిషేకించి లోకంలోనికి దేవుడు మమ్మల్ని పంపించాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి. హల్లెలూయా. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏం కలుగుతుంది, ఏమొస్తుంది, మరి ఏమి ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి అని మనం చూసినట్టయితే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మొట్టమొదటిగా దేవుని కాపుదల మనకు ఉంటుంది. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం మనం చూసినట్టయితే 7వ వచనం అమ్మా. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. మొట్టమొదటిగా యెహోవాయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని యొక్క దూత మనకి కావలి ఉంటదంట. హల్లెలూయా. దేవుని యొక్క దూత మనకి కావలి ఉండి మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తా ఉంటది. దేవుని దూత ఉందంటే మనకి ఎవరు తోడున్నట్టు? దేవుడే తోడున్నట్టు. ఇప్పుడు మనము దేవుని సేవకులుగా భయభక్తులు కలిగినటువంటి మనల్ని దేవుడు అనేక మందిని భయభక్తులు కలిగే వారిగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.